గరుడవేగ అంజి గారు అంటే సో ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ మనుషులకి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటారు. ఆయనతో మాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కోపాలు గీపాలు ఇవన్నీ ఉండవు. మనిషి సీరియస్గా ఉంటే ఆయన సీరియస్గానే పనిచేస్తాడు. మనిషి సరదాగా మాట్లాడితే ఆయన సో మిర్రర్ లాగా ఉంటారని చాలామంది చెప్పారు. కానీ ఇంత కష్టపడుతున్న ఇండస్ట్రీలో ఒక 20 years నుంచి మీరు ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే ఎక్కడో వెనకబడే ఉన్నారు, ఒక లైమ్ లైట్లోకి రాలేదు అని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు దానికి? అంటే కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే అంటే సినిమాటోగ్రఫర్గా నాకు గ్యాప్ రాలేదు, కానీ పెద్ద సినిమాలు చేయలేకపోయాను, అంటే పెద్ద డైరెక్టర్స్తో పని చేయలేకపోయాను. దానికి రీజన్స్ కొన్ని ఉన్నాయి. స్టార్టింగ్లో నా ఫస్ట్ పిక్చర్ అంగ్రేజ్ తర్వాత వరుసగా నేను శివాజీ గారితో చేయడం వలనో ఏంటో తెలియదు, చాలామంది అదే అన్నారు. యాక్చువల్గా నా కొలీగ్స్ ఇప్పుడున్న టాప్ మోస్ట్ కెమెరామెన్ చందల్ గారు కానివ్వండి, అలాగే సర్వేష్ కానివ్వండి, శివ కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు కూడా. సో మనకెందుకు రాలేదు అని ఆలోచించినప్పుడు వేరే వాళ్ళు చెప్పటం అన్నీ చూసినప్పుడు వరుసగా నేను ఒక 6 పిక్చర్స్ 6 సినిమాలు శివాజీ గారితో వరుసగా చేశాను. సో దానివల్ల ఏంటో తెలియదు, ఒక సెకండ్ గ్రేడ్ కెమెరామెన్ లిస్ట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫస్ట్ దాంట్లోకి రాలేకపోయాను. సో దాని తర్వాత కొంచెం అప్సెట్ అయ్యి సమ్వేర్ 2009లోనో 10లోనో చెన్నైకి షిఫ్ట్ అయిపోయాను టోటల్గా. వద్దు, మనకి చేస్తే పెద్ద సినిమాలు చేద్దాం, వస్తే కనుక ఆపర్చునిటీ, లేకపోతే తమిళ్లో చేద్దాం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ తమిళ్ పిక్చర్స్ చేశాను, అసోసియేట్గా, ఆపరేటివ్గా. సో ఆ రిలేషను, ఆ సర్కిల్ ఉండటం వల్ల నేను చెన్నైకి వెళ్ళిపోయాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత లక్కీగా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. సో రామ్ గోపాల్ వర్మ గారు ఆఫర్ వచ్చిన తర్వాత నాకు కొంచెం పెద్ద సినిమాలు పడడం జరిగింది. దాంతోపాటు రామ్ గారితో 3 సినిమాలు చేశాను. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారే సజెస్ట్ చేశారు దాసనారాయణ గారు చివరి సినిమా ఎర్రబస్కి. అవును, అది చివరి సినిమా ఆయనకి. అలా చక్రి గారు చివరి సినిమా. దాని తర్వాత 2017లో గరుడవేగ వచ్చింది. అల్టిమేట్గా గరుడవేగ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. సో నేను మళ్ళీ అక్కడ కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు నేను మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం జరిగింది. సో గరుడవేగ అనేది నా లైఫ్లో చాలా పెద్ద మిరాకిల్, ఒక టర్నింగ్ పాయింట్. మీ అంజి గారికి గరుడవేగ అంజి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఆ సినిమా అంత పెద్ద పేరు వచ్చిన తర్వాత, ఆ నేమ్ నాకు యాడ్ అవడం తర్వాత ఇంకొంచెం మోర్ ఏమంటారు రెస్పాన్సిబిలిటీ పెరిగిందండి. అలాంటి ఒక మంచి పిక్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమాలు కేర్ఫుల్గా చేయాలని దాంట్లోనే సో నన్ను వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి నేను సినిమాలు చేశాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ దగ్గరికి సినిమా అడిగింది లేదు. ఇప్పుడు చేసిన కేసీఆర్ కానివ్వండి, ఇంతకుముందు చేసిన బుజ్జీలారా కానివ్వండి, 10th క్లాస్ డైరీస్ కానివ్వండి, డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవి కూడా నా దగ్గరికి వచ్చి స్క్రిప్ట్తో పాటు మీరు చేయండి అంటే చేశాను. కెమెరామెన్గా కూడా నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి నాకు ఈ సినిమా ఇవ్వండి, నేను సినిమా పని చేస్తాను అడిగింది లేదు నా లైఫ్లో ఎప్పుడు కూడా. ఓకే సార్, అంటే మీరు ఫస్ట్లో ఇందులో మాట్లాడుతూ అన్నారు, బ్యాక్ టు బ్యాక్ ఒక 4-5 మూవీస్ శివాజీ గారితో చేయటం వల్ల నన్నేమన్నా బి గ్రేడ్ కెమెరామ్యాన్గా ఏమన్నా చూస్తున్నారు, అందుకే నేను ఫస్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోయాను అని క్లియర్గా చెప్పారు. నా ఒపీనియన్ ఒకటే కాదండి, చాలా మంది నా కొలీగ్స్ చెప్పింది కూడా అదే, వరుసగా మేబీ చేయడం వల్లనేమో అని. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకు శివాజీ అన్నకి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది ఫస్ట్ నుంచి కూడా, ఈవెన్ ఇప్పటికి కూడా. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన పిలవడం జరిగింది. ఆయన షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయారు. ఎప్పుడు నన్ను గరుడవేగ అంజి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే నాకు సీతారాముడు అంజి అంటే అతనికి చాలా ఇష్టం. ఎందుకంటే సీతారాముడు అనే సినిమా ఆయనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సినిమా అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ సినిమా. ఆ టైంలోనే అప్పుడు దాకా కామెడీ ఫిల్మ్స్ చేస్తున్న శివాజీ గారిని ఫస్ట్ టైం ఒక యాక్షన్ హీరోగా చూపించాం ఆ సినిమాలో. సో విపరీతమైన పేరు వచ్చింది నాకు, ఆయనకి. కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదేమో కానివ్వండి, మా అందరికి పేరు వచ్చింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ రవిచంద్ర గారు ఆ సినిమా పైన చాలా ఖర్చు పెట్టున్నారు. అలాగే రమణ గోగుల మ్యూజిక్, శ్యామ్ గారి డైరెక్షన్లో నాకు మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. బట్ బయట వాళ్ళు చెప్పడం వల్ల నేను మేబీ ఇలా అనిపించిందేమో. దాని తర్వాత టాటా బిర్లా మధ్యలో చేశాను, అది మంచి సూపర్ హిట్ సినిమా. దాని తర్వాత శివాజీ గారితో సత్యభామ చేశాను, పెళ్లిగాని ప్రసాద్ చేశాను, వరుసగా చేశాను. బట్ ఎందుకో తెలియదు, ఆ సినిమాలు చేయడం వలన ఏంటో తెలియదు, మనకు పెద్ద సినిమాలు రావడం మానేసినాయి. పెద్ద డైరెక్టర్స్ ఎవరిని నేను అప్రోచ్ అవ్వలేకపోయాను, అప్రోచ్ అయినా కూడా నాకు ఆఫర్స్ రాలేదు. సో ఏంటి అని ఆలోచించినప్పుడు, ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇది రీజన్ అని చెప్పి స్ట్రాంగ్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ అప్సెట్లోనే నేను చెప్పాను కదా మీకు,
కొంచెం సరే వద్దు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఓకే. అంటే అప్పటికే ఆయన ఒక మంచి హీరోని, అవును, ఒక మంచి యాక్టర్ అండ్ హీరో. అంటే ఇప్పుడు మాస్ మాస్ హీరో అని, క్లాస్ హీరో అని, కామెడీ హీరో అని ఇప్పటికీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అంటే అప్పట్లో ఇంకా ఉండే, అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే అల్లరి నరేష్ గారు కానివ్వండి, మన మీరు చెప్పినట్టు శివాజీ గారు కానివ్వండి, అప్పుడు కూడా ఆయన మంచి ఫామ్ లోనే ఉన్నారు. అవునండి, ఆయన బట్ ఫామ్ లో ఉన్నారు. ఎందుకు ఆయనతో చేయటం వల్ల ఒక ఇది ఏం రావటం అని అంటే ఆయన ఫామ్ లో ఉన్నారండి. మేబీ నాకు మంచి పిక్చర్స్ రాలేదు. ఎందుకంటే అండి, ఎంత ఉన్నా కూడా ఒకటి ఉంటాయి కదా, టాప్ 5లో ఒక లిస్ట్ ఉంటుంది, టాప్ 10లో ఒక లిస్ట్ ఉంటుంది. ఆ టాప్ 10లోకి కూడా వెళ్ళలేకపోయాము ఆ టైంలో. శివాజీ గారు మంచి యాక్టర్, దాని డౌట్ లేదు. ఆయనతో వర్క్ చేసినందుకు నాకు వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే నేను ఆయన వల్ల ఏమీ డిస్టర్బెన్స్ లేదు. మనం చేసిన ఫిల్మ్స్ అన్నిటి కూడా మాకు పాజిటివ్ పేరే వచ్చింది. ఆ తర్వాత ఆపర్చునిటీస్ రావట్లేదే. ఎన్ని సంవత్సరాలు చేస్తామండి అదే చిన్న అమౌంట్కి, ఇదే చిన్న ఇంతలోనే చేయాలి, ఇదే లైట్స్ ఇస్తాము. ఎప్పుడు కూడా ఎనీ టెక్నీషియన్, ఎనీ సినిమాటోగ్రఫర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, కొంచెం ఆ బాండ్స్ నుంచి పక్క రావాలి కదా. ఇంతే ఇస్తాము అని అనడం వల్ల మనలో ఉన్న ఒక అవుట్పుట్ అనేది బయట రాలేకపోయింది. అది చాలా గ్యాప్ తర్వాత నాకు గరుడు వేగంతో నాకు ఆ పేరు వచ్చింది. అదేదో ముందే వచ్చి ఉంటే కనుక అట్లీస్ట్ నేను పనిచేసిన వాళ్ళలో కొంచెం డైరెక్టర్లో పెద్ద డైరెక్టర్ లిస్ట్లోకి వెళ్ళిపోయి పెద్ద డైరెక్టర్తో పనిచేసి ఉంటే కనుక నాకు ఈ కష్టం వచ్చేది కాదు కదా. ఓకే, ఇన్ని సంవత్సరాలు పట్టేది కాదు. సో ఎప్పుడు 2004 అండి, నేను అంగ్రేజ్ సినిమా 2004లో చేశాను, ఇది 24. సో దాదాపు ఎన్ని సంవత్సరాలు కదా, 20 years నేను సినిమాటోగ్రఫర్గా చీఫ్ టెక్నీషియన్గా ఉన్నాను. దానికి ముందు ఎన్ని సంవత్సరాలు నేను పనిచేస్తుంటాను. నేను ఫస్ట్ కెమెరామెన్ అవడానికి 94లో నేను ఇండస్ట్రీలోకి వస్తే 95లో నేను ఫస్ట్ సినిమా చేశాను, నేనేపుల్ అసిస్టెంట్ కెమెరామెన్గా. 95 నుంచి నేను స్టార్ట్ చేస్తే 2004లో నేను కెమెరామెన్ అయ్యాను. అంటే 10 సంవత్సరాలు నేను కష్టపడ్డాను అక్కడ. అక్కడ 10 సంవత్సరాలు, ఇక్కడ 20 సంవత్సరాలు పెట్టింది. అయిపోయింది కదండి లైఫ్. అప్పుడే నాకు ఆపర్చునిటీ వచ్చాయి. నాకు టాలెంట్ లేకపోతే అలాంటి అన్ని సినిమాలు వచ్చేవి కాదు కదా. సో సీతారాముడికి మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చినప్పుడు మంచి డైరెక్టర్ నన్ను పెట్టుకొని ఉంటే కనుక అప్పుడే నేను ఆ లిస్ట్లోకి వెళ్ళిపోయేవాడిని. స్టిల్ నేను ఇంకా స్ట్రగ్లింగ్ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, నేను శివాజీ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటం వల్లే మేబీ ఎక్కడ వెనకబడి ఉన్నాను అని చెప్పేసి. ఇప్పుడు ఈ విషయం ఎప్పుడైనా ఆయనతో డిస్కస్ చేశారా? లేదండి, ఇలా అంటున్నారన్న ఫ్రెండ్స్ కానీ బయట కానీ ఇలా అంటున్నారు అంటే మా మధ్య అంత డిస్కషన్ రాలేదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఉంటే బాగుంటుందిరా అనే ఒక చదువు మా ఇద్దరి మధ్య ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆయనది గుంటూరు దగ్గర నర్సరావుపేట, మాది గుంటూరు దగ్గర అమరావతి. సో ఆ చిన్న ఒక ప్రాంతీయ భేదం ఒకటి ఉంది. దాంతోపాటు నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడిని. ఎందుకంటే శివాజీ గారు హీరో అవ్వడానికి ముందు నేను అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆయన హీరోగా కొన్ని సినిమాలు వర్క్ చేశాను. స్వరాభిషేకం సినిమా, విశ్వనాథ్ గారి సినిమాలో శ్రీకాంత్ గారు, శివాజీ గారు ఇద్దరు హీరోస్గా చేశారు. ఆ సినిమాకి నేను ఆపరేటివ్ కెమెరామెన్. సో అప్పటి నుంచి మాకు ఆయనకి మధ్య రిలేషన్ ఉంది. సో ఇప్పటికీ రిలేషన్ ఉంది. బట్ నాకు రాకపోవడానికి కారణాలు ఇలా ఉన్నాయి. నాకు అనేతో అన్ని సినిమాలు చేయడం వల్ల ఏంటంటే స్టాంప్ పడిపోయింది. ఓకే, ఇతను ఇలాగా బి గ్రేడ్ సి గ్రేడ్ అని, ఇతనికి ఇంత రెమ్యునరేషన్ ఇతను చాలు అని చెప్తే లక్కీగా ఏంటంటే అండి, నా స్పీడ్ వల్ల మేబీ నా యాటిట్యూడ్ వల్ల, నా పని వల్ల నాకు వరుసగా సినిమాలు వచ్చినాయి. సినిమాలతో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఇప్పటికి నేను సినిమాలు చేయగలిగామంటే కనుక నేను నిజంగా సినీ కళామ తల్లికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అండి, ఈ మధ్య కాలంలో ఇన్ని సినిమాలు చేసిన సినిమాటోగ్రఫర్లు ఎవరు లేరు. లాస్ట్ టైం కూడా నేను చోటాకి నాయుడు గారిని నా ఇంతకుముందు సినిమాకి టీజర్ లాంచ్ పిలిచినప్పుడు నిజంగా ఆయన షాక్ అయ్యారు. ఏంటి ఇంత షార్ట్ టైంలో ఎన్ని సినిమాలు చేసావా, అండ్ మళ్ళీ డైరెక్షన్ కూడా చేస్తున్నావు, నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు, మాకు అంత ధైర్యం లేదా యాంజీ అని చెప్పేసి ఆయన కూడా చెప్పన్నారు. అంటే సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్షన్లో రావాలంటే చాలా గట్స్ ఉండాలండి. ఎందుకంటే వన్స్ డైరెక్షన్లోకి వెళ్ళామంటే కనుక మళ్ళీ మనల్ని కెమెరామెన్గా ఎవరు పిలవరు. అది ఏంటో మరి తెలియదు. చాలామంది అఫీల్ ఉంటారు, ఆయన డైరెక్టర్ అయిపోయారు కదా మనం చెప్పింది వినరేమో. అలా లేదండి, నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా దాదాపు 20-30 సినిమాలు చేశాను మళ్ళీ కెమెరామెన్గా. నేను ఇప్పుడు డైరెక్ట్ చేస్తూ కూడా 3 సినిమాలు చేస్తున్నాను, తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నాను, కన్నడ ఒకటి చేస్తున్నాను, తెలుగు చేస్తున్నాను. అలాగా ఎక్కడ ఆ బాండింగ్ పెట్టుకోలేదు నేను ఎప్పుడు కూడా. సార్, అంటే మీకు శివాజీ గారికి మంచి బాండింగ్ ఉందని చెప్పారు కదా. సో ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, మంచి హిట్స్ ఇచ్చారు. బట్ ఎందుకు ఒక స్టార్ రేంజ్కి అయినా వెళ్ళలేదు అని అనుకోవచ్చా? ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానీ మీరు ఆయనతో బ్యాక్ టు బ్యాక్ 5 సినిమాలు వర్క్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. శివాజీ గారి కెరీర్ లో కూడా చాలా మంచి సినిమాలు, హిట్ సినిమాలు ఉన్నాయి. తాజ్ మహల్ లాంటి మంచి
రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలు ఉన్నాయి, ఎర్రబాబు అవును ఎంత మంచి సినిమా అంటే ఉన్నాయి సార్. ఎందుకంటే మేము చైల్డ్హుడ్ నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అవును బట్ ఒక మంచి ఆర్టిస్ట్ ఎక్కడో ఇప్పుడు మీరు అలాగా నేను ఒక మంచి టెక్నీషియన్ ఎక్కడో వెనకబడిపోయినా అన్నారు. యాజ్ మీ ఇద్దరికి ఉన్న బాండింగ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే ఆయన స్టార్ కాలేకపోయాడు? ఆయన యాక్చువల్గా వెనక పడలేదండి, ఆయన కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కొంచెం ఆయన పొలిటికల్గా వెళ్ళడం వల్లనో ఏంటో తెలియదు. అండ్ దానికి ముందు నాకు గుర్తుంది, శివాజీ గారు వరుసగా ఓన్ ప్రొడక్షన్స్ 2-3 చేస్తున్నారు. ఆ ఓన్ ప్రొడక్షన్ చేసిన టైంలో కొంచెం ఏదో డిస్టర్బ్ అయ్యారని నాకు కూడా తెలిసింది. ఆ తర్వాత అన్నయ్య కొంచెం సినిమాలు బ్రేక్ ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత కొంచెం పొలిటికల్గా ఆయన వెళ్ళేసరికి ఆల్మోస్ట్ శివాజీ గారిని కొంచెం సినిమాల్లో మర్చిపోయినట్టే ఉంది. పొలిటికల్గా ఆయనకి మంచి పేరు ఉన్నా కూడా ఆయన సపోర్ట్ చేస్తూ సినిమాల్లో మర్చిపోయారు. మళ్ళీ అన్నయ్య మరి బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మొన్న ఒక సూపర్ హిట్ ఫిల్మ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ 2 సినిమాలు ఆయన చేస్తూ ఉన్నారు. సో హోప్ఫుల్లీ మేము యాక్చువల్గా నేను అనుకున్నాను, మేము టాటా బిర్లా మధ్యలో వెళ్ళిన తర్వాత దాని ముందు అజందే చంద్రం శివాజీ గారు లయ గారు చేస్తున్నారు కదా, టాటా బిర్లా నేను చేశాను. సో అనుకున్నాను మళ్ళీ శివాజీ గారు లయ గారు కలిసి ఏదో ఓన్ ప్రొడక్షన్ చేస్తానని తెలిసి ఎక్స్పెక్ట్ చేశా మళ్ళీ నన్ను పిలుస్తారేమోనని. బట్ నాకు అంటే మేబీ నేను డైరెక్టర్ అయ్యారని తెలుసు కదా, దానివల్ల ఏమన్నా కొంచెం అంజీ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాడు అనుకున్నారో తెలియదు. బట్ నన్ను అప్రోచ్ అవ్వలేదు. నేను అనుకున్నాను సర్లే అన్నయ్య చెప్తారు కదా ఇతను అని చెప్పి సైలెంట్ అయిపోయాను. ఆయన ఓన్ ప్రొడక్షన్ అంటే కదా, నాకు అదే మనం తెలిసింది. అంటే సో బేసిక్గా కామెడీ కూడా చాలా బాగుంటుంది. మీరు వర్క్ చేసిన టాటా బిర్లా మధ్యలో లైలాలో ఆయన మన లయ గారు సంథింగ్ ఏదో పిండిచ్చి గ్రైండర్లో ఏమంటే తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేస్తాడు. అవును, క్లోజ్అప్ పెట్టంగానే అది దాంట్లో చంద్రం కదా, లేదు గేరా తిరుగుతుంటే గ్రైండర్ అనుకున్నాను. సో అంటే ఇప్పుడు మీరిద్దరం ఉన్నప్పుడు కదా మామూలుగా ఆయన మైండ్ సెట్ అలా కామెడీగా ఉండేదా, లేదా నేను ఇంకా ఏదో చెయ్యాలి అని ఈ టెన్షన్స్ వచ్చినట్టు చేసుకుంటే వెళ్ళిపోతాంలే? లేదండి, ఆయన ఎప్పుడు లైఫ్ లో ఇదే చేయాలి అలా ఉండరు. ఆయన హీ ఈజ్ సో జోవియల్ అంతే. ఎందుకంటే అండి ఎప్పుడు కూడా శివాజీ గారు అలా రవితేజ గారిని తీసుకోండి, శ్రీకాంత్ గారిని తీసుకోండి, వాళ్ళు కష్టపడిన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అంతే. అంతకంటే టూ మచ్గా మనం ఇచ్చేయాలనే ఆ ఫీలింగ్ అయితే శివాజీ గారికి లేదు ఫస్ట్ నుంచి కూడా. చాలు మనకి భగవంతుడు అక్కడ ఎక్కడి నుంచో వచ్చామరా మనం, అలాంటిది ఈ పొజిషన్కి వచ్చి ఇలా ఉన్నామంటే చాలు. చిరంజీవి గారితో యాక్ట్ చేసాం, అన్ని సినిమాలు మన హీరో యాక్ట్ చేసాం, చాలు. ఒక ఈటీవీలో మన జెమినీలో ఆయన ఒక యాంకర్ స్థాయి నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ప్రొడ్యూసర్గా మేబీ ఆయన డైరెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఆయనకి డైరెక్షన్ చేసే నాలెడ్జ్ ఆయన శివాజీ గారికి ఉంది. సినిమాలపైన ఒక అవగాహన ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు అనేది ఆయన చాలా బాగా తెలుసు. మేము చేసిన సినిమాలన్నిటి కూడా ఆయన స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు ఆయన ప్రొడ్యూసర్తో ఉంటారు. ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్తో అయిపోయిందా, మన పార్టీ యాక్ట్ చేస్తామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండడం మిగతా వాళ్ళలాగా. అంటే మిగతా వాళ్ళంటే చెప్తున్నాను కొంతమందిని. శివాజీ గారు ఆ విషయంలో అప్ టు రిలీజ్ వరకు ప్రొడ్యూసర్తో ఉండేసి, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడేసి, సినిమాని ప్రమోషన్ చేసి సక్సెస్ మీట్ వరకు తీసుకెళ్తారు ఆయన సినిమా. ఓకే, అంటే ఎక్కువ ఇంకా ఆయన గురించి అడగను, వెళ్ళినది అలాగే వెళ్ళిపోతే ఒకే ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతాను. మీకు శివాజీ గారికి ఏమన్నా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఉన్నాయా? అస్సలు లేవండి. శివాజీ గారికి నాకు మంచి ఎటువంటిది లేదు. ఎందుకంటే శివాజీ అన్న నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను. ఎరా అంటారు ఆయన, అప్పుడు అదే మాట అంటారు ఎరా అని. నేను డైరెక్టర్ని అయిపోయాను కదా, లేదా ఇన్ని సినిమాలు చేశానని ఆయనకు ఉండదు. ఎప్పుడు నేను తమ్ముడినే అంతే. నేను అన్నయ్య అని పిలుస్తాను, ప్రేమగా ఆయన పిలుస్తారు. ఒకే ఒకటి కొంచెం మొన్న ఈ మధ్య కోపడ్డారు. నేను అన్నయ్య గరుడు గంజి మాట్లాడుతున్నాను, రే నువ్వు సీతారాముడు వజ్జీవురా, గరుడవి గంజి అంటావేంటి అన్నారు అంతే, కొంచెం కోపంగా. నెక్స్ట్ టైం మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అప్పుడు చెప్పాను, ఆ సీతారాముడు అంజి మాట్లాడుతున్నాను. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే సరే, ఇప్పుడు మీరు 20 years అవుతుంది. ఈ 20 yearsలో 50కి పైగా మూవీస్ చేశారు. బట్ ఈ 50కి పైగా మూవీస్ అంటే 50 సినిమాలు మీకు రికార్డులో ఉంటే, మీ రికార్డులో దాంట్లో తెలుగులో చేసిన సినిమాలు తక్కువ, తమిళ్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. సో బేసిక్గా ఒక తెలుగు వ్యక్తికి తమిళనాడు వేరే దాంట్లో ఆపర్చునిటీస్ రావటం అనేది చాలా కష్టం అని చెప్పి చాలామంది టెక్నీషియన్స్ కదా, యాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. బట్ మీకెలా ఇది సాధ్యమైంది? ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడున్న టాప్ ఎవరైతే ఉన్నారో, ఒక చోటకే నాయుడు గారు, వాట్ ఎవర్ ఎవరైనా, వీళ్ళు కూడా తమిళ్లో సినిమాలు చాలా తక్కువగానే చేస్తుంటారు.
కంపేర్ టు మీతో కంపేర్ చేస్తా అంటే చేయకూడదు కానీ బట్ ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్తే అవునండి, చోటా గారు కూడా ఒక సినిమా చేశారు రజనీకాంత్ గారితో అంతే. ఎలా కుదిరింది సరే అక్కడే ఉన్న చుట్టాలు ఉన్నారా సార్? నాకు ఎవరు చుట్టాలు లేరు, నా వెనకాల చూసుకుంటే నేను మళ్ళీ కనిపిస్తాను అంతే. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసింది లేదు, ఏం లేదు.